కొల్లూరులో అర్ధరాత్రి భూమాఫియా వీరంగం 300 కోట్లకు పైగా విలువైన భూమి కబ్జాకు యత్నం, బ్లూ షీట్లు ఇతర సామగ్రితో సహా ప్రణాళికతో 200 మంది దుండగులు, సిబ్బందిపై దాడి, 26 మందిపై కేసు అంటూ చూస్తా ఉన్నాం. మరి ఇది ఎవరు కోకాపేట భూములకు సంబంధించి ఏ మంత్రి ఉన్నది దీని వెనకాల, ఏ అధికార పార్టీ మంత్రి ఉన్నాడో తేలాల్సిన అవసరం అయితే ఉంది. కోకాపేట భూముల ధరలు ఎకరానికి 150 కోట్లకు పైగా పలకడంతో మీ చుట్టుపక్కల ప్రాంతాలపై భూ కబ్జాల మాఫియా కన్ను వేసింది. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం కొల్లూరులో గురువారం రాత్రి సుమారు 300 కోట్ల విలువైనటువంటి భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించింది. పక్కా ప్రణాళికతో వచ్చినటువంటి 200 మంది అట, 200 మంది పక్కా ప్రణాళికలతో వచ్చి ఆ దుండగులు రాత్రి 9:30 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు వీరంగం సృష్టించారు. కొల్లూరులోని సర్వే నెంబర్ 192లో ఉన్నటువంటి భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. తొలుత ఆ భూమి వద్ద కాపలాగా ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డులపై దాడి చేశారు. వారిని బలవంతంగా ఓ వారులోకి ఎక్కించి తీసుకెళ్లి నార్సింగి ప్రాంతంలో విడిచిపెట్టారు. ఆ తర్వాత ఆ భూమి వద్ద కొత్తగా ప్రహారీ నిర్మించడానికి 2 DCM వ్యాన్లో బ్లూ షీట్ రేకులను ఇతర సామాగ్రిని తీసుకొచ్చారు. అక్కడ పనిచేస్తున్న దంపతులను వెంటనే వెళ్లిపోవాలని, లేకుంటే ప్రాణాలు తీస్తామని బెదిరించారు. కానీ ఆ దంపతులు అక్కడే ఉండిపోయారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు తెల్లవారుజామున ఘటనా స్థలానికి చేరుకుని దుండగులను అదుపులోకి తీసుకున్నారు. సర్వే నెంబర్ 192లో ఉన్నటువంటి 5 ఎకరాల భూమి తనదేనని, 1999లో దాన్ని కొనుగోలు చేశానని భూ యజమానురాలు మాధవి పోలీసులకు వివరించారు. గురువారం రాత్రి కొందరు దుండగులు తన స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించారని, ప్రహారిని కూల్చేశారని ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి 26 మందిని అదుపులోకి తీసుకున్నామని స్థానిక సిఐ గణేష్ పటేల్ తెలిపారంటూ చూస్తున్నాం. సో ఎంత యథేచ్ఛగా ఎంత దారుణంగా భూ కబ్జాలు చేస్తున్నారో అర్థం చేసుకోండి. రేవంత్ రెడ్డి గారు మీ పాలనలో ఈరోజు లా అండ్ ఆర్డర్ ఏ విధంగా దారి తప్పుతుందో ఇది నిదర్శనంగా కనబడతా ఉంది. ఎవరైనా మాధవి అనేటువంటి ఒక వ్యక్తి 1999లో కొన్నటువంటి భూమి ఏదైతే ఉందో దానిని ఈరోజు ఎంత దారుణంగా కొంతమంది దుండగులు, దాదాపు 200 మంది దుండగులు వచ్చి వాచ్మెన్ కొట్టి, ఆ దంపతులను కొట్టి, ఆ యొక్క ప్రహారీ కూడా కూల్చేసి, వాళ్ళు తీసుకొచ్చిన బ్లూ షెడ్లు వేసి దారుణంగా వ్యవహరించినటువంటి ఘటన ఈరోజు కనబడతా ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి మీ పాలనలో లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉందో కనబడతా ఉంది. ఇప్పటికైనా మారండి. ఇప్పటికైనా లా అండ్ ఆర్డర్ మీ దగ్గర పెట్టుకున్నారు, విద్యాశాఖ మీ దగ్గర పెట్టుకున్నారు, రకరకాల శాఖలు మీ దగ్గర పెట్టుకొని ఆదాయం ఉన్న శాఖలన్నీ కూడా మీ దగ్గర పెట్టుకొని ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేయలే పరిస్థితి కనబడతా ఉంది. ఇంత దారుణంగా ఉంటే ఏం చేస్తాం? ఇక ఇట్లా ఉంది పరిస్థితి. ఒకటి